హాయ్ ఎవ్రీవన్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డాజ్ విశ్వజ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నన్ను చూస్తున్నారా? అయితే లేట్ చేయకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ రాగి పిండితో బనానా డ్రై ఫ్రూట్ కేక్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా, ఈవినింగ్ టైం పాస్ కి తినడానికైనా, డైట్ చేసే వాళ్ళు టేస్టీగా, నోటికి రుచిగా, హెల్దీగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు కేక్ ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మైదా షుగర్ యూజ్ చేయట్లేదు కాబట్టి పిల్లలకు కూడా అడిగిన ప్రతిసారి చేసి పెట్టచ్చు. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ 1/3 టీ స్పూన్ తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. దీన్ని అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకొని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు బాగా పండిన బనానాని మిక్సీ జార్లో తొక్క తీసి యాడ్ చేస్తున్నాను. బనానా కాయగా ఉంటే అస్సలు బాగుండదు కేక్ టేస్ట్. సో పండిన బనానానే యాడ్ చేసుకోండి. 1 కప్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ స్వీట్ గా చేయట్లేదు. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. టేస్ట్ చూడండి. 1/2 కప్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ కోకో పౌడర్ ని యాడ్ చేస్తున్నాను. 2 టీ స్పూన్స్ వరకు కర్డ్ ని యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అంతా స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రీమీ టెక్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రాగి ఫ్లోర్ ఉంది కదా, అందులో యాడ్ చేసి ఉండలేం లేకుండా ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కేక్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ జారు ఉండాలి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు ఇంకేమైనా వాటర్ గా అనిపిస్తే ఇంకొద్దిగా రాగి పిండిని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ ని అండ్ బాదం, కాజు, పిస్తాను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి దీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్ని 1 టీ స్పూన్ యాడ్ చేశాను, ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ లో మూత గానీ రింగ్ కానీ పెట్టండి. నా దగ్గర రింగ్ ఉంది, సో నేను ఆ రింగ్ యూజ్ చేసి మూత పెట్టేసి ఓ 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసే ప్యాన్ కి ఇలా ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని చల్లాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లడం వల్ల కేక్ అతుక్కోకుండా ఈజీగా తీయొచ్చు. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లండి. బటర్ పేపర్ ఫోల్డ్ అవ్వకుండా నీట్ గా సెట్ చేసి అందులో కేక్ బ్యాటర్ ని యాడ్ చేశాను. ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకున్న తర్వాత నీట్ గా ఈవెన్ గా అడ్జస్ట్ చేసుకుని పైనుండి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయండి. నేనైతే బాదం, కాజు, పిస్తా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ ప్రీ హీట్ చేసి రెడీగా పెట్టుకున్న ప్యాన్ లో పెడుతున్నాను. ఈ కేక్ బేక్ అయ్యి కొద్దిగా పైనకు వస్తుంది కాబట్టి మీరు తీసుకునే ప్యాన్ మూత పెడితే కేక్ కి టచ్ అవ్వకుండా అండ్ సైజ్ కరెక్ట్ గా సరిపోయేలా తీసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను నేను. వావ్, పర్ఫెక్ట్ గా వచ్చింది. కేక్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మూత తీసిన తర్వాత బేక్ అయిందో లేదో అని ఒక టూత్ పిక్ కానీ నైఫ్ ని కానీ దీంట్లో గుచ్చితే దానికి ఏమీ అతుక్కోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ రెడీ అయినట్టే. 30 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టి బేక్ చేసుకోండి. సైడ్స్కి ఏమైనా స్టిక్ అయి ఉందేమో అని నైఫ్తో ఇలా అంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని పాత్రని ఇలా టర్న్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కింద ఉన్న బటర్ పేపర్ తీసేస్తున్నాను. చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. కేక్ బేక్ చేసేప్పుడు మూత అనేది కరెక్ట్ గా పెట్టాలి. మూత కరెక్ట్ గా సెట్ అవ్వకుండా ఎయిర్ అనేది బయటకు వెళ్ళేలా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. కేక్ లో ఫ్లేమ్ లోనే ఎక్కువ టైం తీసుకొని మెల్లిగా చేస్తేనే మంచిగా బేక్ అవుతుంది. పిండి కలిపేప్పుడే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో లేదో చూసుకోండి. గట్టిగా అనిపిస్తే కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి. వాటర్ గా రాగి పిండి యాడ్ చేసి ఉండలేం లేకుండా బాగా కలపాలి. మీరు ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.